Hi everyone. In this video we will learn some important bits on linked list. That is a singly linked list, doubly linked list and a circular linked list. First one, a node in a singly linked list contains how many number of fields? See here, this is a singly linked list and this is a node. So in this node manaku any fields unnai? 2 fields kada, data field and link field. So the answer is 2 fields. Next question, a node in a singly linked list contains how many number of address fields? ఇక్కడ మనకు అడ్రస్ ఫీల్డ్స్ ఎన్ని అడుగుతూ ఉన్నారు. సో మనకు సేమ్ డయాగ్రామ్ చూసుకుంటే, సో ఇది నోడ్ కాబట్టి ఒక ఫీల్డ్ వచ్చేసి డేటా ఫీల్డ్, ఇంకోటి వచ్చేసి లింక్ ఫీల్డ్. సో దెర్ ఈజ్ ఓన్లీ వన్ అడ్రస్ ఫీల్డ్. ఈ లింక్ ఫీల్డ్లో మనం అడ్రస్ని స్టోర్ చేసుకుంటాం. సో దెర్ ఈజ్ ఓన్లీ వన్ అడ్రస్ ఫీల్డ్. టోటల్ ఫీల్డ్స్ అంటే 2 ఫీల్డ్స్ అని చెప్పాలి, డేటా ఫీల్డ్ అండ్ లింక్ ఫీల్డ్. అడ్రస్ ఫీల్డ్ మాత్రమే అడిగితే ఓన్లీ వన్ అడ్రస్ ఫీల్డ్ అని చెప్పాలి. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ ఏ, ఓన్లీ వన్ అడ్రస్ ఫీల్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నోడ్ ఇన్ ఎ డబ్లీ లింక్ లిస్ట్ contains how many number of fields? So see here, this is a node in a doubly linked list. So total how many fields unnai kada? 3 fields kada, previous, data field, next field. So the answer is C, that is 3 fields. So previous will have some address of the previous node, and next will have address of the next node in the list, right? Next question, a node in a doubly linked list contains how many number of address fields? ఇక్కడ క్లియర్గా అడ్రస్ ఫీల్డ్స్ అడుగుతూ ఉన్నారు. సో మనం నోడ్ చూసినట్లయితే టోటల్గా 3 ఫీల్డ్స్ ఉన్నాయి. ఇందులో అడ్రస్ ఫీల్డ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కదా. సో ఒకటి ప్రీవియస్, ఇంకొకటి నెక్స్ట్. ఈ రెండిట్లో మనము అడ్రసెస్ని స్టోర్ చేసుకుంటాం. సో ఆన్సర్ వచ్చేసి మనకు 2 అడ్రస్ ఫీల్డ్స్. Which of the following linked list is easy to implement? Okay, so which of the following linked list is easy to implement? So answer is clearly A, that is singly linked list, right? Next question, in a singly linked list, the link field of which node contains null? The link field of which node contains null? So what is the answer? Observe this singly linked list. Ikkada manaku 3 nodes unnai. So head node is pointing to the first node in the list, first node, second node and third node. Okkasari question chudandi, in a singly linked list the link field of which node contains null? First node తీసుకుంటే ఫస్ట్ నోడ్ లింక్ ఫీల్డ్లో మనకు అడ్రస్ ఆఫ్ ది సెకండ్ నోడ్ ఉంది, రైట్? అండ్ సెకండ్ నోడ్ తీసుకుంటే ఇట్ కంటైన్స్ అడ్రస్ ఆఫ్ ది థర్డ్ నోడ్. అండ్ థర్డ్ నోడ్ చూస్తే ఇట్ కంటైన్స్ నల్ హియర్. రీజన్ ఏంటి? ఇది లాస్ట్ నోడ్ కదా. లాస్ట్ నోడ్ అంటే ఇంకా నెక్స్ట్ ఇక్కడ వేరే నోడ్స్ లేవు. సో ఇక్కడ మనకు అడ్రస్ ఏమి ఉండదు, నల్ అయితే రాస్తాం. సో ఆన్సర్ వచ్చేసి లాస్ట్ నోడ్. ఆన్సర్ ఈజ్ లాస్ట్ నోడ్, right? Next one, in a doubly linked list, the next field of which node contains null? The next field of which node contains null? See the doubly linked list here. This is a doubly linked list. So next field of which node contains null? See the last node, this is the first node, second node and థర్డ్ నోడ్ విచ్ ఇస్ ద లాస్ట్ నోడ్. ఇది లాస్ట్ నోడ్ కాబట్టి మనకు ఇక నెక్స్ట్ నోడ్స్ ఏమీ లేవు కాబట్టి ఈ నెక్స్ట్ ఫీల్డ్లో నల్ ఉంటుంది, రైట్? సో బేస్డ్ ఆన్ దిస్ వాట్ ఈస్ ద ఆన్సర్? లాస్ట్ నోడ్. ఆన్సర్ ఈస్ లాస్ట్ నోడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఎ డబ్లీ లింక్డ్ లిస్ట్ ద ప్రీవియస్ ఫీల్డ్ ఆఫ్ విచ్ నోడ్ కంటైన్స్ నల్? సేమ్ క్వశ్చన్, జస్ట్ ఒక స్మాల్ చేంజ్. ఇది ప్రీవియస్ క్వశ్చన్ లాగానే ఉంది కదా. ద ప్రీవియస్ ఫీల్డ్ ఆఫ్ విచ్ నోడ్ కంటైన్స్ నల్? See the figure.
this is previous node, this is previous field, this is previous field. ఓకే, సో మరి ఏ నోడ్ యొక్క ప్రీవియస్ ఫీల్డ్ నల్ ఉంది? ఫస్ట్ నోడ్ కదా. సో బికాస్ ఇది ఫస్ట్ నోడ్ కాబట్టి ఇంకా దీనికి ప్రీవియస్ నోడ్ ఏమీ లేవు, ప్రీవియస్ నోడ్స్ ఏమీ లేవు. సో ఇక్కడ మనకు నల్ రాసుకోవాలి. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ నోడ్. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ నోడ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ వ్యాలిడ్ ఆపరేషన్ ఆన్ ఏ సింగ్లీ లింక్డ్ లిస్ట్? సో ఆన్సర్ వచ్చేసి ఆల్. మనకు క్రియేషన్ ఆఫ్ సింగ్లీ లింక్ లిస్ట్ ఇస్ ఎ వ్యాలిడ్ ఆపరేషన్, ఇన్సర్షన్ ఆఫ్ నోడ్స్ కదా. ఇందులో మళ్ళీ మనకు 3 సబ్ టాపిక్స్ ఉంటాయి. ఇన్సర్షన్ అట్ బిగినింగ్, ఇన్సర్షన్ అట్ ఎండ్, ఇన్సర్షన్ అట్ ఎనీ డిజైర్డ్ పొజిషన్. అలాగే డిలీషన్ ఈజ్ ఆల్సో ఏ వ్యాలిడ్ ఆపరేషన్, ట్రావర్సల్ ఈజ్ ఆల్సో ఏ వ్యాలిడ్ ఆపరేషన్. సో ఆన్సర్ ఈస్ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఈజ్ సేమ్ యాజ్ ప్రీవియస్ వన్ ఆల్మోస్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ వ్యాలిడ్ ఆపరేషన్ ఆన్ ఎ డబ్లీ లింక్డ్ లిస్ట్? Again, the answer is all. So all these 4 operations are valid operations on the doubly linked list. Next question, visiting each node in the list at least once is called as dash operation. So answer is traversal. So మనకు లిస్ట్లో సింగిల్ లింక్ లిస్ట్ కానీ డబ్ల్యూ లింక్ లిస్ట్ ఏదైనా సరే ఆ లిస్ట్లో ఉండే అన్ని ఎలిమెంట్స్ని విజిట్ చేయడాన్ని ఏమంటామంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రావర్సల్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లింక్డ్ లిస్ట్ హ్యావ్ నైదర్ ద స్టార్టింగ్ నోడ్ నార్ ది ఎండ్ నోడ్? సో స్టార్టింగ్ అంటూ ఏముండదు, అలాగే ఎండ్ అంటూ ఏమీ ఉండదు. ద ఆన్సర్ ఈస్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. అబ్జర్వ్ దిస్ ఫిగర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికలీ ఇది వచ్చేసి మనకు సింగ్లీ లింక్డ్ లిస్ట్, రైట్? సో సింగ్లీ లింక్డ్ లిస్ట్ ఏంటంటే మనకు లాస్ట్ నోడ్లో లింక్ ఫీల్డ్లో నల్ ఉంటుంది. సో హౌ టు మేక్ ఇట్ సర్క్యులర్ అంటే ఇక్కడ మనము ఈ నల్ని ఎరేజ్ చేసేసి మళ్ళీ అడ్రస్ ఆఫ్ ద ఫస్ట్ నోడ్ అంటే ఇది కదా మనకు address is 1000. So if you keep 1000 here, what happens? Now a link is going to be formed like this, right? So it is a circular kind of thing. Suppose if you take a circle, ila teeskundam circle ni, can you say what is the starting point and what is the end point? We cannot say. Similarly here also, ఎప్పుడైతే మన సర్క్యులర్ లింక్ లిస్ట్ ఉంటుందో అందులో ఇది స్టార్టింగ్ నోడ్, ఇది ఫస్ట్ నోడ్ అని చెప్పలేం, లేకపోతే ఇది ఫస్ట్ అని చెప్పలేం, ఇది ఫస్ట్ అని చెప్పలేం, రైట్? సో దెర్ ఈస్ నైదర్ స్టార్టింగ్ నోడ్ నార్ ఎండ్ నోడ్. ద ఆన్సర్ ఈస్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. నెక్స్ట్ వన్, ఇన్ ఎ లింక్డ్ లిస్ట్ ఈచ్ నోడ్ కంటైన్ minimum of 2 fields. One field is data field to store the data, right? And what is the second field? See the question, in linked list అన్నాడు కదా, so it is a singly linked list. వాడు ఏమి మెన్షన్ చేయకపోతే it is a singly linked list. సో singly linked list లో మనకు సో ఫస్ట్ ఫీల్డ్ వచ్చేసి మనకు డేటా ఫీల్డ్, సెకండ్ వన్ ఈజ్ లింక్ ఫీల్డ్. సో డేటా ఫీల్డ్లో డేటా ఉంటుంది, లింక్ ఫీల్డ్ ఏముంటుంది మనకు, ఇట్ హ్యావ్ ఏ పాయింటర్ టు ద నెక్స్ట్ ఫీల్డ్, నెక్స్ట్ నోడ్, అంటే ఇట్ కంటైన్స్ ద అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్. సో ఆన్సర్ ఈస్ పాయింటర్ టు నోడ్. అంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుందని అర్థం. నెక్స్ట్ వన్, ఏ వేరియంట్ ఆఫ్ ఏ లింక్డ్ లిస్ట్ in which last node of the list points to the first node of the list, right? ఇందా చూసాం కదా, లాస్ట్ నోడ్లో ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటే ఇట్ ఈస్ ఏ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. నెక్స్ట్ వన్, ట్రావర్సింగ్ ఇన్ బోత్ డైరెక్షన్స్ ఈజ్ పాసిబుల్ ఇన్ విచ్ లింక్డ్ లిస్ట్? సో ఆన్సర్ ఈస్ డబ్లీ లింక్డ్ లిస్ట్. సో డబ్లీ లింక్డ్ లిస్ట్ మనము నోడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ ప్రీవియస్ ఫీల్డ్ ఉంటుంది, అలాగే నెక్స్ట్ ఫీల్డ్. సో ప్రీవియస్ ఫీల్డ్ అంటే మీనింగ్ ఏంటి, ఇట్ కంటైన్స్ అడ్రస్ ఆఫ్ ద ప్రీవియస్ నోడ్. నెక్స్ట్ ఫీల్డ్ అంటే ఇట్ కంటైన్స్ అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ నోడ్. సో మనకు కావాలంటే ఈ ఫార్వర్డ్ డైరెక్షన్లో మనము ట్రావర్స్ చేయొచ్చు, లేదు రివర్స్ డైరెక్షన్లో కూడా మనము, అంటే బ్యాక్వర్డ్లో కూడా మనము
లిస్ట్ని ట్రావర్స్ చేయొచ్చు, రైట్? సో ద ఆన్సర్ ఇస్ డబులీ లింక్డ్ లిస్ట్.